ఆక్సిడెంటల్ ఇంటర్నేషనల్ డెంటల్ ఇంప్లాంట్స్ హాస్పిటల్ అడ్వాన్స్డ్ టెక్నాలజీతో ఎటువంటి దంత సమస్యలకైనా మా స్పెషలిస్ట్ డాక్టర్లతో ట్రీట్మెంట్ చేయబడును. రూట్ కెనాల్, ఇంప్లాంట్స్, అలైనర్స్, లేజర్ ట్రీట్మెంట్ మరియు జుట్టుకు సంబంధించిన సమస్యలు కూడా పరిష్కారం చేయబడును. మా చిరునామా బిసైడ్ భ్రమరాంబిక మల్లికార్జున థియేటర్, హైదరాబాద్. హాయ్, దిస్ ఇస్ డాక్టర్ మాధురి, పెరిడోంటిస్ట్ అండ్ ఇంప్లాంటాలజిస్ట్, ఫౌండర్ ఆఫ్ ఆక్సిడెంటల్. సో ఈరోజు మనం డెంటల్ ఇంప్లాంట్స్ గురించి డీటెయిల్గా మాట్లాడుకుందాం. అసలు డెంటల్ ఇంప్లాంట్స్ అనేది ఎప్పుడు అవసరం వస్తుంది అంటే, ఏదైనా కారణం వల్ల పన్ను మిస్ అవుతాయి. అది ఇరగటం కావచ్చు, పుచ్చటం కావచ్చు, లేదు అంటే కంజనటల్గా మిస్సింగ్ కావచ్చు. అలాంటి టైంలో మనము అటు ఇటు పన్ను సపోర్ట్ తీసుకోకుండా డెంటల్ ఇంప్లాంట్ అనేది పెడతామన్నమాట. డెంటల్ ఇంప్లాంట్ అనేది నథింగ్ బట్ ఒక టైటానియం స్క్రూ అనేది ఎక్కడైతే పన్ను మిస్ అవుతుందో అక్కడ ఉన్న బోన్లో ఆ స్క్రూ అనేది పెడతాము. ఆ స్క్రూలో చాలా సైజ్ వేరియేషన్స్ ఉంటాయి. మనకున్న బోన్ హైట్ని బట్టి అక్కడ ఐడియల్గా ఏ ఇంప్లాంట్ అయితే పడుతుందో ఆ ఇంప్లాంట్ అనేది మేము సెలెక్ట్ చేసుకొని ప్రయర్గా బఫర్గా ఒక 2-3 ఇంప్లాంట్ సైజెస్ పక్కన పెట్టుకొని ఈ ఆక్సిడెంటల్లో చేస్తూ ఉంటాము. సో ఒకవేళ ఫుల్ మౌత్ ఇంప్లాంట్ కేసెస్ అయితే ఒకసారి ఇంప్లాంట్స్ అన్నీ పెట్టిన తర్వాత మాకు ఇక్కడ ఫుల్ మౌత్ ఎక్స్రే సదుపాయం ఉంది కాబట్టి వెంటనే ఆ ఎక్స్రే తీసి ఆ పొజిషన్ అంతా ప్రాపర్గా ఉందా, ఏమైనా కరెక్షన్స్ అవసరమా అనేది వెంటనే మేము ఏదన్నా నీడ్ ఉంటే రెక్టిఫై చేసే సదుపాయము ఇక్కడ ఆక్సిడెంటల్లో ఉంది. సో ఈ ఇంప్లాంట్ పెట్టిన తర్వాత దాని మీద ఒక కవర్ స్క్రూ అనేది పెడతాము. కవర్ స్క్రూ పెట్టిన తర్వాత ఒకవేళ స్టాండర్డ్గా బోన్ కనుక చాలా స్ట్రాంగ్గా ఉంది అంటే, సో ఏదైతే చిగురు ఓపెన్ చేసి ఇంప్లాంట్ పెడతామో ఆ చిగురు హీల్ అవ్వగానే మనం పన్ను అనేది పెట్టడం అనేది జరుగుతుంది అనమాట. అదే కనుక బోన్ కనుక కాంప్రమైజ్ ఉండి D3, D4 కనుక బోన్ క్వాలిటీలో ఉంటే దానికి ఒక 90 days వరకు వెయిట్ చేస్తాము. ఆ 90 daysలో ఏమవుతుందంటే బోన్ కాంప్రమైజ్డ్గా ఉంది కాబట్టి సో ఆస్టియో ఇంటిగ్రేషన్ అనేది జరిగింది. ఆస్టియో ఇంటిగ్రేషన్ అంటే ఆ డెంటల్ ఇంప్లాంట్ అంటే టైటానియం స్క్రూ చుట్టూ ఎముక అనేది ఫామ్ అవుతుంది. దాన్ని ఆస్టియో ఇంటిగ్రేషన్ అంటారు. ఆ ఆస్టియో ఇంటిగ్రేషన్ జరిగిన తర్వాత ఆ ఇంప్లాంట్ సపోర్ట్ తీసుకొని అబాట్మెంట్ ఫిక్స్ చేసి దాని మీద నుంచి క్రౌన్ ఇవ్వడం అని జరిగింది. ఆ క్రౌన్లో కూడా 2 వేరియంట్స్ ఉంటాయి, సిమెంట్ రిటైన్ అండ్ స్క్రూ రిటైన్. ఎవరికైతే హైట్ కనుక చాలా కాంప్రమైజ్డ్గా ఉంటుందో ఆ వాళ్ళకి స్క్రూ రిటైన్ అని ఇస్తామన్నమాట. యాంటీరియర్ టూత్కి మనకి ఆ యాక్సెస్ హోల్ కనిపిస్తే ఈస్థెటిక్గా ఉండదు కాబట్టి సిమెంట్ రిటైన్ అనేది ఇస్తామన్నమాట. సో ఈ ఇంప్లాంట్స్లో ఏ ఇంప్లాంట్ బెస్ట్, ఎవరికి ఏ ఇంప్లాంట్ బెస్ట్, ఏ క్రౌన్స్ అయితే బాగుంటాయి, దీని గురించి మీరు ఫర్దర్గా ఏ డీటెయిల్స్ కావాలన్నా యాజ్ ఎ ఇంప్లాంటాలజిస్ట్ నన్ను అడగొచ్చు అనమాట. సో ఈ డెంటల్ ఇంప్లాంట్స్లో ఇంటర్నేషనల్ క్వాలిటీ నోబెల్ బయోకేర్ నుంచి సో స్టాండర్డ్స్ ఉన్న చాలా ఇంప్లాంట్ క్వాలిటీస్ ఉంటాయి. సో ఫర్దర్గా ఇంప్లాంట్స్ రిలేటెడ్ ఎటువంటి డౌట్ ఉన్నా యూ కెన్ కాంటాక్ట్ అస్. ఇక్కడ మన ఆక్సిడెంటల్లో స్పెషల్గా ఏంటి అంటే సింగిల్ సిట్టింగ్ ఇంప్లాంట్ ప్లేస్మెంట్ అనేది జరిగింది. ఏ రోజైతే మీరు కన్సల్టేషన్కి వస్తారో ఒకవేళ పన్ను డ్యామేజ్ది కనుక ఓరల్ క్యావిటీలో ఉన్నా సరే మీ అదర్ హెల్త్ కనుక ప్రాపర్గా ఉంటే అదే రోజు ఆ డ్యామేజ్ టూత్ రూట్ కానీ తీసేసి అదే రోజు ఇంప్లాంట్ చేసి పంపించడం అనేది జరుగుతుంది. సో ఎనీ డౌట్స్ రిగార్డింగ్ దిస్ యూ కెన్ కాంటాక్ట్ us.